నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన 661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తులపై నోటీసులు అతికించినట్లు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని ఆ ప్రకటనలో ఆదేశించింది. పీఎంఎల్ఏ చట్టం కింద ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురణకర్తగా ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ సహా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజేఎల్కు యాజమాన్య సంస్థ. కాంగ్రెస్కు ఏజేఎల్ బకాయి పడ్డ 90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. దర్యాప్తులో భాగంగానే 2023 నవంబర్లో సంబంధిత స్థిరాస్తులతో పాటు ఏజేఎల్లో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న యంగ్ ఇండియన్కు చెందిన 90 కోట్ల 21 లక్షలను జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్లను ఈడీ ఇప్పటికే విచారించింది. వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. తాజాగా సంబంధిత స్థిరాస్తుల స్వాధీనానికి నోటీసులు ఇచ్చింది.